హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. నేను మీ ప్రశాంత్ వర్మ. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు జరుగుతున్నటువంటి పరిణామాలు, నోటిఫికేషన్ల యొక్క పరంపర ఏ స్థాయిలో ఉండబోతుందని. చివరికి డిపార్ట్మెంట్లు కూడా, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా, ట్రాన్స్ఫార్మర్లు కూడా బిగించడానికి కూడా డబ్బులు లేవు అన్నటువంటి పరిస్థితి నుంచి నోటిఫికేషన్ల కోసం పవర్ సెక్టార్లో గత సంవత్సరం ప్రకటించినటువంటి ఖాళీలను విడుదల చేయండి మహాప్రభు అని ధర్నాలు చేసి అడుక్కునే స్థాయి వరకు దిగజారింది రాష్ట్ర పరిస్థితి. మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. నోటిఫికేషన్స్ గనక ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఆ ఎన్నికల సందర్భంలో ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ నోటిఫికేషన్స్ రెడీ, ఆర్థిక శాఖ ఆమోదంతో కూడిన నోటిఫికేషన్స్ కూడా రెడీ. కానీ ఇవ్వడానికే ఎందుకు జంకుతున్నారు అంటే అదేమన్నట్టుగా 1,00,000 కారణాలు చెబుతారు. ఒకటి బీసీ రిజర్వేషన్ల పేరుతో, రెండవది ఎస్సీ రిజర్వేషన్ల పేరుతో, ఎస్సీలో మాలమాదిగ సోదరుల మధ్య ఉన్నటువంటి రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా రోస్టర్ పాయింట్స్ విషయంలో ఎన్నో రకాలుగా బయటకు తీస్తూ, ఇందులో కొంతమంది ఇప్పుడు పడదని, ఇంకొంతమంది ఇప్పుడు పడుతుందని, మరికొంతమంది త్వరలో అని, నాలాంటి ఇంకొంతమంది చదవండి పడుతుందని చెప్తాం. ఇలా అని ఎన్ని రోజులు చదివితే బాగుంటుంది సార్, మేము ఇలా అని ఇంకా ఎన్ని రోజులు చదివితే మాకు పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అనేవి మాకు ఎప్పుడు తెలుస్తాయని సందిగ్ధ పరిస్థితుల్లో ఉండి ఉంటారు మిత్రులారా. ఖచ్చితంగా గత ఇన్ని ప్రభుత్వాలలో, అంటే 2014 ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇన్ని రోజులు కాలయాపన చేసినటువంటి గవర్నమెంట్ ఏదీ లేదు, రాదు, ఇంకొకటి రాదు కూడా. అయినప్పటికీ మనం ఏం చేయాలి? మనం తీసినటువంటి ఖాళీలను దృష్టిలో పెట్టుకొని రేపే నోటిఫికేషన్ అనేటువంటి సంచికలు కూడా మనం పేపర్లలో చూడడం జరిగింది. ఎన్నోసార్లు మనం ఖాళీల యొక్క ప్రకటన కూడా చూడడం జరిగింది. కాబట్టి వస్తున్నటువంటి నోటిఫికేషన్లో అందులో ఉన్నటువంటి ఖాళీలకు అనుకూలంగా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. చాలా ఓపికగా ఉండండి. ఈ క్రమంలో ఇంకా మీరు కొంచెం గనక, మీరు ఎవరైనా సరే గమనించండి, గతంలో అగ్నివీర్ అనేటువంటి ఒక ఉద్యమం జరిగింది. ఆ అగ్నివీర్ అనేటువంటి ఉద్యమంలో, ఆ ఉద్యమం మీద ముందుకు నెట్టిన వాళ్ళందరూ కూడా ఆగమైపోయారు. ఎవరెవరైతే నెట్టారో వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు. అంటే ధర్నాల కోసం, రాస్తారోకాల కోసం పర్మిషన్లు లేకుండా మనం గనక ఏదైనా ఇన్సిడెంట్లో గనక వెళ్తే, అననుకూల పరిస్థితులకు బదులుగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే అక్కడ 500 మందిలో ఏ ఇద్దరు తప్పు చేసినా మిగతా వాళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేయడం జరుగుతుంది. ఎందుకండి అంటే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ఉద్యమకారులు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క కేసుల కోసం ఇప్పుడు కూడా కోర్టులు, ట్రయల్స్ అని తిరుగుతూనే ఉన్నారు. దయచేసి చేసేటువంటి ఏ ధర్నా అయినా, చేసేటువంటి ఏ ప్రక్రియ అయినా కూడా శాంతియుత వాతావరణంలో చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వరకు మీరు శాంతియుతంగా ఉన్నా మీతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు శాంతియుతంగా లేకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఒకటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద పీకల వరకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి నోటిఫికేషన్స్ ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. పవర్ సెక్టార్లో నోటిఫికేషన్స్ అనేవి ఈసారి ఎప్పుడూ లేనంతగా పడుతున్నాయి. మరి ఎప్పుడైనా కూడా, ఇంకెప్పుడైనా కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో పడతాయా అనేటువంటి అంశం కూడా సాధారణంగా చాలామందికి తెలియదు. ఇది ఒక సందిగ్ధకరమైనటువంటి పరిస్థితి. బీ పాజిటివ్, స్టే ట్యూన్, ప్రిపరేషన్ని కొనసాగించండి. ఖచ్చితంగా ఓపిక ఉంటే, ఖచ్చితంగా ఓర్పు ఉంటే విజయం మన వైపు ఖచ్చితంగా ఉంటుంది. ఓటమి అనేది మన దరిదాపుల్లో కూడా చేరదు. ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. దానికోసం మీకు ఆల్రెడీ చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఆగస్టు 15కు సంబంధించి పూర్తి స్థాయి
కోర్సుని మీకోసం ఆఫర్గా అందించడం జరుగుతుంది. దానిలో మీకు ఓన్లీ జూనియర్ లైన్మెన్ క్లాసెస్ కావాలి సార్, మాకు వీడియోస్ ఉంటే చాలు, ఎటువంటి లైవ్స్ అక్కర్లేదు, కొన్ని టెస్టులు ఉంటే చాలు, నా పరిస్థితి అంతే అనుకున్న వాళ్ళు 999 కోర్సు తీసుకోవచ్చు అని చెప్పాను. దీంతో పాటుగా సబ్ ఇంజనీర్ కోర్సు కూడా ఎక్సలెంట్గా రెస్పాన్స్ ఉంది. చాలామంది చాలా సిన్సియర్గా చాలా వరకు కష్టపడుతున్నారు. డైలీ టెస్టులు పెడితేనేమి, ప్రతిరోజు ఇచ్చేటువంటి క్లాసెస్ అయితేనేమి, దానికి సంబంధించి వినేటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితేనేమి, మీరు ఒక విద్యార్థిగా మీ బాధ్యత మీరు నెరవేర్చండి. నోటిఫికేషన్ అనేది ఒక నెల అటో ఇటో అయినా కూడా ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలి. ఎన్ని రోజులు ఉంటుందండి? తల్లి గర్భంలో 9 నెలలు దాటితే ఖచ్చితంగా మనం బయటకి భూమి మీదకి వచ్చిన వాళ్ళమే కదా మనం అందరం కూడా. ఎన్ని రోజులు ఉంటామండి? ఇంకా ఎక్కువ రోజులు ఉండేది ఉంటే లోపల పిండం చచ్చిపోయిందని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీకు కూడా ఎక్కువ రోజులు ఇలా నాంచడం వల్ల ఇక నోటిఫికేషన్ రాదన్న ఫీలింగ్ కూడా మీకు ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తీసినటువంటి ఖాళీలకు తగ్గట్టుగా నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇచ్చి తీరుతుంది కూడా గవర్నమెంట్. కొంచెం ముందు వెనక ఓపిక పట్టండి. ఎవరో ఒకరు కనుక మిమ్మల్ని రైజ్ చేస్తే మనం ధర్నాలు చేసినంత మాత్రాన నోటిఫికేషన్స్ వస్తాయి అని అనుకోవడం తప్పు. ఇంకొక విషయం, ధర్నాలు చేయడం కూడా మన యొక్క నైతికం. కానీ మనం చేసేటువంటి ప్రయత్నంలో మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటే బాగుంటుంది. కొంతమంది ఏదో విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అందరినీ ఆ సుడిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇటువంటి ప్రక్రియల వల్ల వెనకాల ఉండి లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ముందుండి పోరాటం చేసిన వాళ్ళు పాపం అదో స్థితిలో అలానే ఉన్నారు. లాస్ట్ టైం చూడండి, 2022 ఎగ్జామినేషన్ పేపర్లో మాస్ కాపింగ్ జరిగిందని ఎక్సలెంట్గా ధర్నా చేశారు అందరూ. ధర్నాలు చేసినాక అక్కడ మనకి ఎస్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గర జరిగిన పరిణామాలు చూడండి. లాస్ట్ టైం ఆ ధర్నా చేసిన వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి? ఆ ధర్నా చేసిన వీరుల్లో చాలామంది వీరులు నాకు తెలుసు. వాళ్ళు ఉద్యోగం కూడా కొట్టుకోలేకపోయారు. మీ ధర్నా అనేది పక్కోని కోసమా? మీరు ధర్నా చేయించడం కోసం వాళ్ళ ఇంట్లో ఉద్యోగం తీసుకురావడం కోసమా? అది ఆలోచించుకోరే. ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఏ విధంగా మెదలాలనే విషయం తెలియకపోతే ఎలా? కుటుంబాన్ని ఆగం చేయడానికా? నేను తప్పుగా అనట్లేదు. అన్యాయం జరిగితే ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ముందుండాలి. పరిస్థితిని బట్టి ఉంటుంది. దీనిలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, ఈ విధంగా ఎవరైనా సరే మనం పాజిటివ్గా యాటిట్యూడ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది దొరుకుతుంది. చూడండి, ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది. ఇందులో సబ్ ఇంజనీర్కి సంబంధించి తర్వాత సబ్ ఇంజనీర్ యొక్క క్లాసెస్ మీకు పూర్తిగా కావాలంటే 3000 రూపీస్కి సబ్ ఇంజనీర్ యొక్క క్లాసెస్ ఇలా మనకి బ్లూ కలర్లో ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, దీనికి సంబంధించి ఇలా ఉంటుంది. జూనియర్ లైన్మెన్కి సంబంధించి పూర్తిగా మీకు ఒకవేళ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కావాలి, రెండింటిని మడత పెట్టి నాకు కావాలి సార్ అంటే మీరు హన్మకొండ అయితే హన్మకొండ పర్మిషన్ ఇస్తాం, హైదరాబాద్ అయితే హైదరాబాద్ పర్మిషన్ ఇస్తాం. కానీ ప్రిపరేషన్లో మీరు ఎవరైనా సరే ఇన్ని రోజులు మేము చదివాము, ఇక మా క్లాసులు వద్దు అని అంటే ఇగో ఇక్కడ నీకు 10,000 టెస్టులు, 10,000 ప్రాక్టీస్ బిట్లు రెడీగా ఉన్నాయి. ఈ 10,000 ప్రాక్టీస్ బిట్లలో నీకు ఎంత ఉందండి? జస్ట్ 999 రూపీస్కి ఆఫర్స్ కోర్స్ ఇస్తున్నాం. పూర్తి తగ్గింపు ఆఫర్తో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇండిపెండెన్స్ డే యొక్క ప్రత్యేకమైనటువంటి ఆఫర్. నాకు ఫుల్ కోర్స్ కావాలి అంటే ఇక్కడ నేను ఆఫ్లైన్లో చెప్పే ప్రతి పాఠము నీకు ఇంట్లో ఉండి నువ్వు లైవ్ క్లాస్ కూడా వినొచ్చు ఈ ఫుల్ కోర్సు ద్వారా. ఈ విధంగా 2,999 రూపీస్కి ఈ పూర్తి క్లాసెస్ అనేవి మీకు అందించబడుతుంది. ఇది పూర్తి ఎక్స్ట్రాడినరీ క్లాసెస్. ప్రతిరోజు లైవ్ ముఖంగా నా ముఖం మీకు, మీ ముఖం నాకు కనిపించకపోయినా కూడా ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటాను. ఇది పూర్తి అప్డేట్తో ఉన్న విషయం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్స్పైర్ ఇండియా అకాడమిక్ కండక్ట్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి టెస్టులు, అంటే ఏ విధంగా టెస్టులు ఉంటాయి, ఏ విధంగా దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. పవర్ జనరేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, టెస్ట్ 5కి సంబంధించి కొన్ని పూర్తి ఎక్స్ప్లెనేషన్. దీంట్లో ఫస్ట్ వన్, థర్మల్ పవర్ ప్లాంట్లో స్టీమ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ బై మీన్స్ ఆఫ్ అని అడిగాడు. థర్మల్ పవర్ ప్లాంట్లో ఆవిరి యొక్క శక్తిని యాంత్రిక శక్తిగా మార్చున్నది ఏమిటి అని అడిగాడు. థర్మల్ పవర్ ప్లాంట్లో ఏమొస్తుంది మనకి? స్టీమ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ స్టీమ్ ఎనర్జీని టు బి కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ, అంటే నీటి ఆవిరి శక్తి రూపంలో ఉన్న గతిజ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చాలి.
మెకానికల్ ఎనర్జీగా మార్చాలి. ఈ మెకానికల్ ఎనర్జీగా మార్చాలంటే మనకు ఇది స్టీమ్లో పనిచేస్తుంది కాబట్టి దీన్ని స్టీమ్ టర్బైన్ అని పిలుస్తారు. స్టీమ్ టర్బైన్ అని పిలుస్తారు. ఈ స్టీమ్ టర్బైన్ ఏదైతే ఉందో ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో మనకి కాంబినేషన్లో ఉపయోగిస్తారు. అంటే స్టీమ్ థర్మల్ పవర్ ప్లాంట్లో అంటే మనకి కాంబినేషన్ టర్బైన్గా పిలుస్తారు. ఈ కాంబినేషన్ టర్బైన్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి హై ప్రెషర్ నీడ్స్, అధిక పీడనాల కోసము హై ప్రెషర్ నీడ్స్ అధిక పీడనాల కోసము ఒక టర్బైన్ వాడితే, లో ప్రెషర్ నీడ్స్ తక్కువ పీడన అవసరాల కోసము మరొక టర్బైన్ వాడతారు. ఇది మీ అందరికీ తెలుసు. హై ప్రెషర్ నీడ్స్ కోసం వాడేది ఇంపల్స్ టర్బైన్ వాడతాం. ఇంపల్స్ టర్బైన్ ఉపయోగిస్తే లో ప్రెషర్ కోసం మనము రియాక్షన్ టర్బైన్ ఉపయోగిస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది, రియాక్షన్ టర్బైన్ ఉపయోగిస్తాం. ఈ ఇంపల్స్ టర్బైన్స్ మళ్ళీ తిరిగి రకాలుగా ఉంటాయి. ఏమేమి రకాలుగా ఉంటాయి అంటే దీన్ని పెల్టాన్ వీల్గా రాస్తారు. పెల్టాన్ వీల్గా రాస్తారు. రియాక్షన్ టర్బైన్లో ఫ్రాన్సిస్, ప్రొపెల్లర్ అండ్ క్యాప్లాన్ రకాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది ఈ టర్బైన్లో. ఈ రెండింటిలో లో ప్రెషర్ అవసరాల కోసం, హై ప్రెషర్ అవసరాల కోసం మనం కాంబినేషన్ రెండింటితో జత కూడిన టర్బైన్ వాడతాం కాబట్టి దాన్ని కాంబినేషన్ టర్బైన్గా పిలుస్తారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటండి అంటే స్టీమ్ టర్బైన్. కొంచెం చదివేటప్పుడు కొంచెం డెప్త్గా ఉంటే సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఓవరాల్ ఎఫిషియన్సీ అన్నాడు. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క మొత్తము సామర్థ్యం ఎంత అని అన్నప్పుడు మనకు కొన్ని ముఖ్యమైనవి చూసుకోండి ఒకసారి. సామర్థ్యము విషయానికి వస్తే థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యము 29%. థర్మల్ పవర్ యొక్క సామర్థ్యము విషయానికి వస్తే 29% దక్షతను చూపిస్తూ ఉంటుంది. ఈ థర్మల్ పవర్లో హైయెస్ట్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్ అనేది మనకి కండెన్సర్లో ఎక్కువగా కలుగుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. దాదాపుగా కండెన్సర్లో 54% వరకు మనకి లాస్ అనేది ఉంటుంది హీట్ రిజెక్షన్ ప్రాసెస్ ద్వారా. దాంతోపాటుగా టర్బైన్ విషయానికి వచ్చినప్పుడు హీట్లో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మెకానికల్ ఎనర్జీగా మారేటప్పుడు మనకి ఇక్కడ 16% లాస్ ఉంటుందని, 1% మనకి ఆల్టర్నేటర్లో నష్టాలు ఏర్పడతాయని మనం చూసాం. ఈ రకంగా మొత్తం థర్మల్ పవర్ సామర్థ్యం ఎంత? 29%. ఆన్సర్ కూడా ఇచ్చాం కదా, లెస్ దెన్ 30%. 29% కాబట్టి ఎంత అని చెప్పాం? లెస్ దెన్ 30% అనేది ముఖ్యంగా మనం చదువుకోవాలి. దీంతో పాటుగా ఇంకా ఏమి ఇచ్చాం, ఇంకా ఏం అడగచ్చు? హైడ్రో పవర్ ప్లాంట్స్ యొక్క దక్షత సామర్థ్యము 85% వరకు ఉంటుంది. 85% హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యంగా ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క ఎఫిషియన్సీ విషయానికి వస్తే 55% వరకు ఉంటుంది. దానితో పాటుగా డీజిల్ పవర్ ప్లాంట్స్ రకరకాలుగా మనం చూసినట్లయితే అందులో 35% వరకు సామర్థ్యాన్ని చూపడానికి అవకాశం ఉంటుంది. అంటే థర్మల్ పవర్ యొక్క ఎఫిషియన్సీ థర్మల్ పవర్ ప్లాంట్లో ఆల్వేస్ ఎల్లప్పుడూ లెస్ దెన్ 30%, 30% కన్నా తక్కువ. హైడ్రో పవర్ ప్లాంట్స్లో 85% ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో 55%. దాంతోపాటుగా డీజిల్ పవర్ ప్లాంట్స్లో అయితే 35% వరకు మనకి ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. నోట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ లో గ్రేడ్ కోల్ హ్యాస్, తక్కువ గ్రేడ్ రకమైనటువంటి కోల్. ఏమేమి ఉన్నాయి మనకు కోల్స్ విషయానికి వస్తాయంటే కోల్స్లో ఫస్ట్ వన్ ఆంథ్రసైట్గా చదువుతాం. ద ఆంథ్రసైట్ ఇట్ ఈస్ హైయెస్ట్ కార్బన్ కంటెంట్, అంటే ఇది చాలా మేలైనటువంటి బొగ్గు రకంగా మనం చదువుతాం. దీనిలో కార్బన్ కంటెంట్ విషయానికి వస్తే 80% నుంచి 85% వరకు ఉంటుందని, ఈ రకమైనటువంటి కోల్ అవైలబిలిటీ అనేది లభ్యత అనేది మనకి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంది. దెన్ నెక్స్ట్ ఇంకొక కోల్ ఏంటండి అంటే బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్. ఈ బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్లో మనకి కార్బన్ కంటెంట్ అనేది 60 to 65% లెవెల్లో ఉంటుంది.
దీంతో పాటుగా పిట్ అండి, ఇది లీస్ట్ అమౌంట్ ఆఫ్ కోర్స్ 25 నుంచి 30% వరకు ఉంటుంది. దీనికి మధ్యలో ఉన్నటువంటి కోల్ని మనం లిగ్నైట్ కోల్గా పిలుస్తాం. ఆల్మోస్ట్ ఇక్కడ 40% నుంచి 45% వరకు కార్బన్ లెవెల్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ రకంగా మనం ఒకసారి పరిశీలించినప్పుడు లో గ్రేడ్ కోల్, తక్కువ గ్రేడ్ ఉన్నటువంటి కోల్ని మనం హ్యాండిల్ చేస్తే యాష్ యొక్క కంటెంట్ ఎక్కువ వస్తుంది. అంటే గ్రేడ్ తగ్గితే యాష్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆంథ్రసైట్ కోల్ ఉంది, ఇది ఫస్ట్ గ్రేడ్ కోల్. అంటే ఏ గ్రేడ్ కోల్ అయినటువంటి ఆంథ్రసైట్లో మరి యాష్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎందుకు? దాని నాణ్యత పెరిగింది కాబట్టి యాష్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ని చాలా చక్కగా జాగ్రత్తగా మీరు ఒకసారి పరిశీలించుకుంటే సరిపోతుంది. ఇది లో గ్రేడ్ కోల్. తర్వాత యాష్ విషయానికి వస్తే, యాష్లో 2 రకాల యాషెస్ ఉంటాయని మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. మరియు ఆన్లైన్లో ఎవరెవరైతే లైవ్ క్లాస్ సెషన్ తీసుకున్నారో వాళ్ళకి ప్రతిరోజు లైవ్ క్లాస్ వస్తుంది కాబట్టి ఆ లైవ్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. మన హన్మకొండ హైదరాబాద్ బ్రాంచ్లో సపరేట్ యాప్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ రకంగా యాష్లో మనకి హెవీ యాష్ ఉంటుంది, దాంతోపాటుగా ఫ్లై యాష్ అని పిలుస్తాం. ఈ యాష్తో పాటుగా మనకి ఇంకొక గ్యాస్ వస్తుంది, దాన్ని ఏమంటాం? ఫ్లూ గ్యాస్ అని పిలుస్తాం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఫ్లూ గ్యాస్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్లో యాష్ అండ్ ఫ్లూ గ్యాస్లు మనకు అవి కాంబినేషన్లో విడుదల కావడం జరుగుతుందని. ఈ ఫ్లూ గ్యాస్ విషయానికి వచ్చినప్పుడు ఫ్లూ గ్యాస్లో నైట్రోజన్ పర్సెంటేజ్ 67% నుండి 72% వరకు ఉంటుందని, దాంతోపాటుగా దీనిలో నుంచి స్టీమ్ యొక్క ఎవాపరేషన్ కూడా మనకి 18% నుండి 20% వరకు ఉంటుందని, కార్బన్ డయాక్సైడ్ యొక్క కంటెంట్ ఈ ఫ్లూ గ్యాస్లో ఎంత ఉంటుందండి? ఇక్కడ 8% నుండి 10% వరకు ఉంటుందని, దాంతోపాటుగా ఆక్సిజన్ యొక్క లెవెల్స్ మనము 2% నుండి 3% వరకు ఈ ఫ్లూ గ్యాస్లో ఉంటాయని, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్గా దేని పిలుస్తారండి? నైట్రోజన్ వాయువులను పిలవడం జరుగుతుందని దీంట్లో మనం కంటెంట్ పరంగా చూసాం. దాంతోపాటుగా ఫ్లై యాష్ విషయానికి వస్తే, ఫ్లై యాష్ పద్ధతిలో మన ఇండియాలో వాడేటువంటిది ఏంటి? ఇది తేలికైనటువంటి ఈ బూడిదని ఎలా ఉపయోగిస్తున్నారు? లైట్ బ్రిక్స్ లాంటి అవసరాల కోసం ఉపయోగిస్తూ దాంతోపాటుగా ఇందులో హైడ్రాలిక్ సిస్టాన్ని ఉపయోగిస్తారు. హైడ్రాలిక్ సిస్టంలో వాటర్ని ఫ్లై యాష్తో మిక్స్ చేయడం ద్వారా మనకి యాష్ని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. హెవీ యాష్ అనేది నేరుగా కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది యాష్ గురించి, ఇది ఫ్లై యాష్ గురించి, ఇది ఫ్లూ గ్యాస్ గురించి. ఈ ఫ్లూ గ్యాస్లో వచ్చేటువంటి కొంత హీట్ని కూడా సూపర్ హీటర్లు తీసుకోవడం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, బాయిలర్లో మనకి టెంపరేచర్ విషయానికి వస్తే, బాయిలర్లో 300 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి ఈ టెంపరేచర్ కాస్త బాయిలర్ నుంచి మనకి సూపర్ హీటర్లకు ట్రాన్స్ఫర్ కాగానే ఈ ఫ్లూ గ్యాస్లో నుంచి కొంత టెంపరేచర్ యాడ్ అవ్వగానే 540 డిగ్రీస్ సెల్సియస్కి లేదా 1000 ఫారెన్ హీట్స్కి టెంపరేచర్ అని పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల వల్ల మనకి మ్యాక్సిమం మనకి సూపర్ హీటర్ల ద్వారా మనకి కంటెంట్ అనేది, అంటే టెంపరేచర్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దెన్ నెక్స్ట్ దాన్ని టర్బైన్ టైన్ మీదకి తిప్పిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తామండి? కండెన్సర్లోకి ఆ స్టీమ్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈ మళ్ళీ ఫ్లూ గ్యాస్ అనేది ఎక్కడికి పోతుంది? మళ్ళీ నేరుగా ఈ ఫ్లూ గ్యాస్, సూపర్ హీటర్లను తాకిన ఫ్లూ గ్యాస్ అనేది ఎకానమైజర్లోకి వెళ్తుంది. దెన్ నెక్స్ట్ దేనికి వెళ్తుంది? ఎయిర్ ప్రీ హీటర్స్లోకి వెళ్తుంది. ఎందులోకి వెళ్తుందండి? ఎయిర్ ప్రీ హీటర్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా ఒక సీక్వెన్స్ వైజ్ మనం రాసుకోవడం ద్వారా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవస్థలో ఎప్పుడు మొదలెట్టామన్నది కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి విషయం పరంగా కూడా బాగా ఆలోచించుకోవాలి. ఓకే, చలో నెక్స్ట్ ద కోల్ ఈజ్ బర్న్ట్ ఎట్, బొగ్గు కాలిపోయే ప్రక్రియ అని అడిగాడు. బొగ్గు కాలిపోయే ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేవేమిటి అంటే మనకి సూపర్ హీటర్స్. ఇందులో సూపర్ హీటర్స్ అండి, దీనిలో ఇప్పుడే డిస్కస్ చేసాం. టెంపరేచర్ని బాయిలర్లో ఎంత పెంచిందండి?
300 డిగ్రీస్ సెల్సియస్ ఉన్న టెంపరేచర్ని 540 డిగ్రీస్ సెల్సియస్కి పెంచడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎకనమైజర్ ఏం చేస్తుందండి? బాయిలర్ యొక్క ఎఫిషియన్సీని పెంచుతుంది. ఎంత శాతం పెంచుతుందండి? 15 నుంచి 20% వరకు ఎకనమైజర్ అనేది పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ ప్రీ హీటర్స్ ఏం చేస్తాయండి? ఎఫ్డి ఫ్యాన్స్, ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ల నుంచి డస్ట్ పార్టికల్స్ని వేరు చేసిన తర్వాత అందులో వచ్చినటువంటి హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ని మళ్ళీ ఎందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాయండి? ఎయిర్ ప్రీ హీటర్స్ బాయిలర్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. పల్వరైజేషన్ ఆఫ్ కోల్ ఈజ్ డన్ ఫర్, బొగ్గు యొక్క పల్వరైజేషన్ వల్ల ఏం జరుగుతుంది? యాష్ యొక్క కంటెంట్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కన్జంప్షన్, దహనం యొక్క ప్రక్రియని ఇంకా వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రెడ్యూస్ ద బర్నింగ్ టైం, బర్నింగ్ యొక్క సమయాన్ని ఏం చేస్తారండి? తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈజియెస్ట్ మెథడ్ అంటే ఈజీ టు ట్రాన్స్పోర్టేషన్, అంటే మనకి సులభంగా మనం బొగ్గుని ఫర్నెస్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవాపరేషన్ ఆఫ్ మాయిశ్చర్, దీంతో సంబంధం లేదు. డైరెక్ట్గా ఏంటండి? రెడ్యూసింగ్ బర్నింగ్ టైం, ఇంధనం మండేటువంటి సమయాన్ని తగ్గించడం ద్వారా మనకి ఎఫిషియన్సీ అనేది పెరగడం, యాష్ కంటెంట్ అనేది తగ్గడం, ఫ్యూయల్ అనేది సేవ్ కావడం, ఆదా కావడం అనేది మనకి పల్వరైజేషన్ వల్ల జరుగుతుంది. ఈ పల్వరైజేషన్ అనే ప్రక్రియలో బొగ్గుని చాలా రకాలుగా మనం ఒకసారి చూస్తే, ఈ బొగ్గు నుంచి మనం ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. అంటే ఇందులో వచ్చేటువంటి ఇంప్యూరిషన్ ఏమైనా ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ని మనం సపరేట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలండి? క్రష్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా మనం ఏం చేయాలి? ఆ యొక్క క్రషింగ్ మిల్స్ నుంచి మనకి పౌడర్ని తీసుకొచ్చాక దాన్ని బాల్ రోలింగ్ మిల్స్లోకి వాటిని పంపించిన తర్వాత అందులో పొడి రూపంలోకి మారిన తర్వాత అందులో ఏమైనా ఐరన్ పార్టికల్స్ కానీ థర్మల్ ప్రక్రియ చేసి దాంట్లో ఉన్నటువంటి వాయువులను ఎవాపరేషన్ చేయడం లాంటివి చేసి మనం బొగ్గుని ఈ రకంగా పొందవచ్చు. ఇటువంటివి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ టెస్ట్ సిరీస్లో ఎందుకు పెట్టామంటే, మనం చేసేటువంటి ప్రక్రియలో చదివేటువంటి చదువు ఎప్పుడు సార్థకత సంతరించుకుంటుందంటే, మనం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్లు చేయడం ద్వారా. ఒక్కొక్క బిట్ని ఒక్కొక్క రకంగా అడుగుతాడు. అంతెందుకు, మన ముఖమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. మనం చూసేటువంటి ప్రకృతే ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. అరే రోజు ఉండేదే కదా అని ఆలోచించొద్దు. సబ్జెక్ట్లో ఎప్పుడైనా సరే సీక్వెన్స్ వైజ్ మన పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ అనేది మనకి ఎట్లా చేయాలంటే, క్లాసెస్ అయిపోగానే దానికి తగ్గట్టుగా మనకి టెస్టులు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా కొన్ని వేల బిట్లు ప్రాక్టీస్ చేస్తేనే కొన్ని పదుల సంఖ్యలో వచ్చే బిట్స్ ఉంటాయి. అందులో మనకు వచ్చే మార్కులు కనీసం 50 పైన ఉంటే మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చలో నెక్స్ట్ కూలింగ్ టవర్స్ ఆర్ యూజ్డ్. కూలింగ్ టవర్ల యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి అని అడుగు. ఏంటండి? కూలింగ్ టవర్స్ ఆర్ యూజ్డ్. కూలింగ్ టవర్ల యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి? ఏంటవి? కూలింగ్ టవర్స్ ఏం చేస్తాయి? కూలింగ్ టవర్స్ అనేవి ద పొల్యూషన్ ఈజ్ నాట్ అవాయిడెడ్. దీంతో ఏం సంబంధం అండి? కాలుష్యాన్ని నివారించడానికి థర్మల్ పవర్స్లో ఈఎస్పి అనేది ఉంటుంది. ఈఎస్పి అంటే ఏమిటి? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అని పిలిచాం. ఈ ఈఎస్పిలో మనకి 30 kV హెచ్విడిసి హై వోల్టేజ్ డీసీ కరెంటుని మనం సప్లై చేసినప్పుడు దాంట్లో నుంచి మనకి కొన్ని రకాలైనటువంటి ఎవల్యూషన్స్ అనేవి బయటపడడం, ఇంకా ఏమైనా వాయువులు ఏమైనా ఉన్నప్పుడు ఎట్ ద టెంపరేచర్ ఆఫ్ 100 degrees Celsiusలో అందులో ఉన్న పూర్తి వాయువులు ఎవాపరేట్ కావడం, ఇటువంటి ప్రక్రియలు మనకి ఈ పొల్యూషన్ని అవాయిడ్ చేయడానికి ఈఎస్పీలో ఉంటాయి. ఈ ఈఎస్పీ సామర్థ్యాన్ని చూసినప్పుడు మ్యాక్సిమం 99.6% వరకు ఈఎస్పీలు గరిష్ట సామర్థ్యాన్ని చూపుతాయి. దీనిని ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, దాంతోపాటుగా స్టీమ్ ఈజ్ నాట్ టు బి కండెన్స్డ్. ఆవిరిని ఘనీభవించకూడదు. ఆవిరి ఎందుకు ఘనీభవిస్తుంది? ఇక్కడ గమనించండి, ఇది కూడా ఆప్షన్ కాదు. ఎఫిషియన్సీ ఈజ్ టు బి ఇంప్రూవ్డ్. సామర్థ్యాన్ని పెంచాలంటే నువ్వు బాయిలర్ని పెంచుకోవాలి. థర్మల్ పవర్ ప్లాంట్లో సామర్థ్యాన్ని పెంచాలంటే నువ్వు బాయిలర్ని పెంచుకోవాలి. నీకు కూలింగ్ టవర్స్తో ఏం పని కదా? ఇక్కడ ఇది సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఈజ్ నాట్ అవైలబుల్. ఇక్కడ పెద్ద పరిమాణంలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల మనం కూలింగ్ టవర్స్ని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ కూలింగ్ టవర్స్ కనుక సరిగ్గా పనిచేయకపోతే పూర్తి ఎక్విప్మెంట్, పూర్తి సిస్టమ్ కూడా ఈ హై టెంపరేచర్ని తట్టుకోలేకుండా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కూడా బ్లాస్ట్ అయింది. ఇదే విషయాన్ని ఒకసారి చూస్తే
కూలింగ్లో కూలింగ్ ఏజెంట్ అంటాం, కూలింగ్ ఏజెంట్స్గా ఉపయోగిస్తాం. అతి శీతలీకరణ పదార్థాలుగా కూలెంట్గా పిలుస్తాం. వీటిని ఏమని పిలవచ్చు? ఇంకా కూలెంట్గా కూడా పిలవచ్చు. ఈ కూలెంట్ విషయానికి వచ్చినప్పుడు మనకి అటామిక్ ఎనర్జీ పవర్లో అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పనిచేసేటప్పుడు సరైనటువంటి కూలెంట్ని కనుక వాడకపోతే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో మనకి సరిగ్గా వాడకపోవడం వల్ల 1979లో మనకి పూర్తిగా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. దాన్నే 3 మైలాన్ డిజార్డర్గా పిలుస్తారు. 3 మైలాన్ డిజార్డర్ ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కూలెంట్ని అందించకపోవడం ద్వారా వచ్చినటువంటి ఒక వైపరీత్యం. అంటే అలా థర్మల్ పవర్లో కూడా మన కూలింగ్ టవర్స్ కూడా ముఖ్యమైన. కూలింగ్ అనే పదం వచ్చినప్పుడు సబ్జెక్ట్లో ఎక్కడెక్కడ వచ్చాయనే విషయాన్ని చూసుకోవాలి. 1986లో ఇక్కడ చెర్నోబిల్ డిజార్డర్ అనేది జరిగింది. చెర్నోబిల్ దుర్ఘటన జరిగింది. 2011లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది, కానీ దాని కూలెంట్తో సంబంధం లేని ఇన్సిడెంట్. ఇది కూలింగ్ టవర్స్ అనేవి వాటర్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి అందుబాటులో లేనప్పుడు జరిగేటువంటి ప్రక్రియలు. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్, స్టీమ్ పవర్ ప్లాంట్ ఈజ్ కన్వర్టెడ్. ఆవిరి విద్యుత్ ప్లాంట్ ఏ విధంగా మారుతుంది? చూడండి ఒకసారి. ఇందులో ఏముందండి? ఇందులో హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ హీట్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారడానికి అవకాశం ఉంటుంది. హీట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లో ఒకసారి చూస్తే దీనిలో మనం ఉపయోగించేది ఏంటండి అంటే బాయిలర్ని ఉపయోగిస్తాం. మీకు తెలియంది ఏముంది? బాయిలర్లు మనకి ఇందులో 2 రకాలుగా ఉంటాయి. బాయిలర్లో మనం ప్రెషర్ కనుక మనం పరిశీలించినట్లయితే బాయిలర్ యొక్క ప్రెషర్ అనేది అత్యధికంగా ఉంటుంది. సుమారుగా మ్యాక్సిమం 160 kg/cm² పరిమాణంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. బాయిలర్లో 2 రకాల బాయిలర్లు ఉంటాయి. ఒకటి వాటర్ ట్యూబ్ బాయిలర్ అని, రెండవది ఫైర్ ట్యూబ్ బాయిలర్గా పిలుస్తారు. ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్, వాటర్ ట్యూబ్ బాయిలర్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ట్యూబ్ల గుండా వాటర్ కనుక పోతే దీన్ని వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటాం. అంటే ఇన్సైడ్ అనేది వాటర్ ఉంటుంది, అవుట్ సైడ్ మొత్తం కూడా ఇందులో ఫైర్ ఉంటుంది. అలా కాకుండా ట్యూబులలో ఇక్కడ ఇన్సైడ్ అనేది పూర్తిగా మనకి ఫైర్ ఉండి అవుట్ సైడ్ అనేది వాటర్ కనుక ఉన్నట్లయితే దీన్ని ఫైర్ ట్యూబ్ బాయిలర్గా పిలుస్తారు. ఇలా వాటర్ ట్యూబ్ బాయిలర్, ఫైర్ ట్యూబ్ బాయిలర్ అనే 2 రకాల బాయిలర్స్ ఉంటాయి. ఇందులో హై ఎఫిషియన్సీ దేనికి ఉంటుందంటే మనకి వాటర్ ట్యూబ్ బాయిలర్స్కి ఉంటుంది. థర్మల్ పవర్ ప్లాంట్లో మనకి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇటువంటివి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ మనకు కావాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి పూర్తి కంటెంట్ని యాజ్ సూన్ అండ్ ఎంత వీలైతే అంత వేగంగా ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్ అతి త్వరలో ఉంది కాబట్టి, ఇక త్వరలో అనే పదం వాడక తప్పట్లేదు, త్వరలోనే ఉంది కాబట్టి ఆలోచించి చదవడం బెస్ట్ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటి క్వశ్చన్? ద టర్బైన్ ఈజ్ యూజ్డ్ థర్మల్ పవర్ ప్లాంట్. క్వశ్చన్ మొదలెట్టినప్పుడే అడిగిన కాంబినేషన్ టర్బైన్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఒక్కొక్క క్వశ్చన్, ఆ క్వశ్చన్ అడిగిన విధానం వేరు, ఈ క్వశ్చన్ అడిగిన విధానం వేరు. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఇక్కడ స్టీమ్ టర్బైన్టేనండి. ఇక్కడ పెల్టాన్ వీల్ అండి. పెల్టాన్ వీల్ అంటే లో ప్రెషర్ టర్బైన్టైన్గా పిలుస్తారు. ఇది రియాక్షన్ టర్బైన్టైన్. వాటర్ టర్బైన్ మనము హైడ్రో పవర్ ప్లాంట్లో ఉపయోగిస్తాం. మళ్ళీ ఇందులో 2 రకాలేనండి, అలా మెన్షన్ చేశాడు అంతే. ఇక్కడ స్టీమ్ టర్బైన్టైన్ అంటే ఇక్కడ ఆవిరి మీదనే కదా మనం చేసేది ప్రక్రియ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? స్టీమ్ ఎనర్జీని టర్బైన్టైన్తో ఉపయోగించి మనం ఏం చేస్తాం? మెకానికల్ ఎనర్జీగా మార్చడం జరుగుతూ ఉంటుంది. ఇది వాటర్ టర్బైన్ యొక్క రకం. ఈ యొక్క హైడ్రో పవర్ ప్లాంట్స్లో వాటర్ టర్బైన్టైన్ యొక్క రకాన్ని మనం చూసినప్పుడు ఈ వాటర్ టర్బైన్టైన్లో పూర్తిగా ఒకసారి మీరు పరిశీలిస్తే ఇందులో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంపల్స్ టర్బైన్, రెండవది రియాక్షన్ టర్బైన్గా పిలుస్తారు. లాస్ట్ టైం ఎగ్జామ్లో దీన్ని 2022లో జతపరచంలో అడిగాడు. ఇంపల్స్ టర్బైన్టైన్ రకానికి చూస్తే మనకు అందులో పెల్టాన్ వీల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, పెల్టాన్ వీల్. నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్టైన్లో ఫ్రాన్సిస్ రకానికి చెందిన టర్బైన్టైన్ అండి. ఇది మీడియం హెడ్ లెవెల్ పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. దీన్ని హై హెడ్ లెవెల్లో ఉపయోగిస్తారు. హై హెడ్ లెవెల్ వాటర్ ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు హైడ్రో పవర్లో. దీంతో పాటుగా ఇంకా ఉన్నదాన్ని ఏమంటాం? ప్రొపెల్లర్ అని పిలుస్తారు. ప్రొపెల్లర్ మెకానిజం అనేది లో లెవెల్ కోసమే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్యాప్లాన్ విషయానికి వచ్చినప్పుడు క్యాప్లాన్ టర్బైన్టైన్ కూడా మనకి ఉపయోగిస్తారు. ఈ క్యాప్లాన్ టర్బైన్టైన్ అనేది ఇది కూడా లో ప్రెషర్ నీడ్స్ కోసం ఉపయోగిస్తారు. దీన్ని మనం
వాటర్ లెవెల్ని బట్టి చెప్పాలంటే లో హెడ్ వాటర్గా ఉపయోగిస్తారు. ఇది హైడ్రో పవర్ ప్లాంట్స్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రత్యేకత. ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటండి? స్టీమ్ టర్బైన్. ద నెక్స్ట్ చూడండి ఒకసారి. ద టర్బైన్ ఈజ్ కన్వర్టెడ్. ఇప్పుడే చెప్పాం టర్బైన్ ఈజ్ కన్వర్టెడ్. టర్బైన్ ఏం చేస్తుంది? స్టీమ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. అంటే స్టీమ్ ఎనర్జీకి ఏ ఎనర్జీ ఉంటుంది? కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ కైనటిక్ ఎనర్జీ అనేది దేన్ని పెంచుతుందండి? మెకానికల్ ఎనర్జీగా పెంచుతుంది. అందుకే థర్మల్ పవర్లో ఓవరాల్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీని మనం రాసినప్పుడు దీనిలో ఫస్ట్ మనం ఏం తీస్తామంటే బాయిలర్ ఎఫిషియన్సీ, దెన్ నెక్స్ట్ దాని తర్వాత ఏం తీస్తామండి? టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ ఇంటూ దాని తర్వాత ఏం చూస్తామండి? ఆల్టర్నేటర్ యొక్క ఎఫిషియన్సీ అనే విషయాన్ని చూస్తాం. కాబట్టి ఇక్కడ స్టీమ్ టు కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది టర్బైన్కి సంబంధించినటువంటి అంశం. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద క్యాప్లాన్ టర్బైన్ ఈజ్ యూజ్డ్. క్యాప్లాన్ టర్బైన్ దేనికోసం ఉపయోగిస్తారు? మీకు ఏమని చెప్పానంటే క్యాప్లాన్లో లో హెడ్ వాటర్ లెవెల్స్ కోసం ఉపయోగిస్తారు. లో హెడ్ వాటర్ లెవెల్స్ కోసం ఉపయోగిస్తారు. ఈ స్థితిలో ద వాటర్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో టర్బైన్ యొక్క మామూలుగా ఆర్పిఎంను కనుక మనం పరిశీలిస్తే క్యాప్లాన్ రకాల్లో సుమారుగా 11,000 ఆర్పిఎం స్పీడ్లో ఉంటుంది. 11,000 ఆర్పిఎం స్పీడ్లో మనకి ఉండడం జరుగుతుంది. ఇది లో హెడ్. దీని గురించి మీకు పూర్తి వీడియో ఆల్రెడీ ఫుల్ కోర్స్ క్లాస్లో లైవ్ ఉంది ఆల్రెడీ. హైడ్రో పవర్ ప్లాంట్ 2 or 3 చూడండి, మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీడియం హెడ్ వాటర్స్ కోసం దేని వాడతారండి? ఫ్రాన్సిస్ టైప్ను ఉపయోగిస్తాం. హై హెడ్ కోసం దేని వాడతారండి? పెల్టాన్ వీల్ని ఉపయోగిస్తారు. దేని ఉపయోగిస్తారు? పెల్టాన్ వీల్ లేదా ఇంపల్స్ టర్బైన్ ఉపయోగిస్తారు.